ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇన్ని రోజులు నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూసావో వారే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారమ్మా. ఇది నీకైన జీవితం, నీకు శుభకరమైన జీవితం రాబోతుంది తల్లి. నీకైన ఒకటి నీకు చేరబోతుంది. నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు వస్తుంది తల్లి. కొత్తదైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇక భయాన్ని వదిలేసేయమ్మా. ధైర్యం వెనకాల వెళ్ళు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో బిడ్డా. నిన్ను వద్దు అని అనుకున్న వాళ్ళే నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. ఆ అదృష్టం నీకు ఇప్పుడు కలగబోతుంది. ఇక అంతా నీకు సంతోషమే తల్లి. కొన్ని రోజులుగా, కొన్ని మాసాలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం లభించిపోతుంది తల్లి. నీకున్న సమస్యలన్నీ తీర్చి నీకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తానమ్మా. నువ్వు ఊహించని అద్భుతమైతే నీకు కలుగుతుంది తల్లి. నువ్వు ఏ కార్యం మొదలుపెట్టినా సరే అది మంచి విజయవంతం అవుతుంది తల్లి. నువ్వు అనుకున్న కోరిక, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ మాసంలోనే జరగబోతుంది తల్లి. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు ఒక తీయని కాలం ఆరంభం అయింది అని నువ్వు గుర్తుంచుకో బిడ్డా. నేను చెప్పే ఈ మాటలు ఎంత నమ్మకంతో నువ్వు వింటున్నావో, అద్భుతంగా నీ జీవితంలో విజయాన్నైతే చూస్తావు తల్లి. నువ్వు కోరుకున్న జీవితం నీకు తప్పకుండా వస్తుంది. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు నేను తీరుస్తానమ్మా. ముఖ్యంగా నీ బంధాన్ని నీ దగ్గరకు చేరుస్తాను. నువ్వు ఏ బంధంతో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధం నీకు దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉంది తల్లి. నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. నువ్వు నిశ్చింతంగా ఉండు తల్లి. ఇక రాబోయే కాలం నీకు మంచి రోజులుగా ఉంటాయి. ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడే కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకో తల్లి. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైన నీకు కూడా నీ జీవితానికి ఒక మంచి మార్పు తీసుకువస్తానమ్మా. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా? నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీలోనే ఉన్నానమ్మా. నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు, కానీ ప్రతినిత్యము కూడా నేను నీతోనే ఉంటున్నానమ్మా. ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలని నువ్వు ప్రతిరోజు కూడా బాధపడుతూ నా దగ్గర కోరుకుంటున్నావు, ఆ కోరిక నేను వింటున్నాను తల్లి. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మంచి మార్పు అనేది వస్తుంది తల్లి. నా బిడ్డవైన నువ్వు ఆందోళన చెందవద్దు. ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఏమో ఏమయ్యిందో అని మనసులో ఉన్న ఆందోళన తీసేసి ధైర్యంగా ముందుకు అడుగువేయి తల్లి. నేను నీ వెనకే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు నడిపిస్తాను తల్లి. ఈ సాయిని నమ్మిన వారు ఎప్పుడూ మోసపోరు. గడిచిన కాలం కష్టాలను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవద్దు తల్లి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది తల్లి. తల్లి, నా భక్తుల కష్టాలన్నీ నావే. నా భక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నేను నా భక్తుల కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తాను అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఏడుస్తూ, దీనంగా, జాలిగా, బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి. కొంచెం ఓపికతో ఉండు. శ్రద్ధ, సబూరి, సహనం ఇవి మనిషికి చాలా అవసరం తల్లి. నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుంది అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను తల్లి. నువ్వు ఎవరిలో మంచి మార్పు రావాలని ఎదురు చూస్తున్నావో ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించవద్దు. కొంచెం ఓర్చుకో.
ఓర్పుగా ఉంటే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది తల్లి. నా నామాన్ని జపించి కొంచెం పక్కకి తప్పుకో. అంతా నేను చూసుకుంటానమ్మా. నీ ఓర్పుకి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి. శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది తల్లి. ఓర్పు ఓటమిని ఎరగదు. సహనంతో ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. మంచివారి జీవితంలో ఏది జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. వారి మంచి కోరే జరుగుతుంది అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. ప్రపంచంలో ఎవ్వరూ కూడా నాకు సహాయపడటం లేదు అనే భావన నీ మనసులోంచి తొలగించేసే తల్లి. నేను ఉండగా నీకు వేరే ఒకరితో పని ఎందుకు చెప్పు తల్లి. నీ బాబా ఉండగా నీ భయం ఒక చిన్న బాధలానే అనిపిస్తుంది తల్లి. ఎందుకంటే నేను ఎప్పుడూ మీ వెనకే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను కాబట్టి. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అలాగే 1000 సంతోషాలు ఒక బాధను దూరం చేయలేదు కదా తల్లి. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే సంతోష పెట్టడం మన తరం కాని పని తల్లి. అందుకే మన మాటలు మన పనులు ఇతరులను సంతోషపెట్టే విధంగా లేకపోయినా బాధపడే విధంగా ఉండకూడదు అని నేను చెబుతున్నాను తల్లి. ఎదుటివారిని ఒక మాట అనే ముందు నువ్వు చాలా జాగ్రత్త పడాలి తల్లి. నీలో సహనం అనేది లేదు తల్లి. సహనంగా ఉంటే నువ్వు ఇన్ని మాటలు ఎలా పడతావమ్మా? ఒకరితో ఎలా నిందించబడతావు? వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అని నువ్వు బాధపడుతున్నావు తప్ప నువ్వు ఒకరిని ఏమంటున్నావు అనేది మరిచిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావు తల్లి. ఎవరిని ఏమీ అనవద్దమ్మా. ఎవరి గురించి ఆలోచించవద్దు. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించు తల్లి. నీ మనస్తత్వం నాకు తెలుసు తల్లి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంతేనమ్మా. నీ బిడ్డల గురించి నీ బంధం గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప వాళ్ళ గురించి ఏళ్ల గురించి వాళ్ళ సంతోషంగా ఉన్నారు మేము కష్టాలు పడుతున్నాము అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి. ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు అని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి. కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు. కష్టాలను దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది తల్లి. దాటించటానికి నేను ఉన్నాను కదా. నువ్వు ప్రయత్నం అయితే చెయ్యాలి. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిదీ నేను నీ వెనకే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. ఏ పనైనా సరే చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అది మంచిదా కాదా అని ఆలోచిస్తే మంచి సమాధానం నీకు దొరుకుతుంది తల్లి. నీ బాధ్యతలు నీ విచారాలు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నిశ్చింతగా ఉండు తల్లి. నీ వల్ల ఏ సమయంలో ఏ పని జరగవలసి ఉందో ఆ భగవంతుడు ఆ పనిని ఆ సమయంలో జరిపించే తీరుతాడు తల్లి. నువ్వు ఏ ఫలితమో కూడా ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చెయ్యాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో తల్లి. ఎక్కువగా మాట్లాడవద్దు. ఎదుటివారి చెప్పేది విను. సుఖదుఖాలను సమానంగా స్వీకరించు తల్లి. కష్టం వచ్చిందని ఎక్కువగా కృంగిపోవద్దు తల్లి. నీకు సంతోషం వచ్చింది అని ఎక్కువగా పొంగిపోవద్దు తల్లి. నీకు ఎప్పుడూ కూడా మంచి జరిగింది అని ఇతరులకు చెప్పుకోవద్దు. ఎందుకంటే ఇతరులకు చెప్పుకోవటం వలన నీకు నరదృష్టి అనేది ఎక్కువగా తగులుతుంది తల్లి. అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ నీ సంతోషం గురించి కానీ ఇతరులతో చెప్పుకోవద్దు తల్లి. ఏ కోసాన అహంకారం ఉన్నా దానిని విడిచిపెట్టాలి తల్లి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. శ్రద్ధ సబూరీలను ఆచరించాలి. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ తల్లి. ఈ విషయంలో నువ్వు వితంతవాదం చేయవద్దు. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. భగవంతుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనకున్న అర్హతను బట్టి మనకి దక్కుతుంది తల్లి. ఉన్నదానిలోనే సంతృప్తి చెందాలమ్మా. మన వైఖరిని బట్టే కష్టసుఖాలనేవి చేరుతాయి తల్లి. అంతే తప్ప వాటిని ఎవరూ కూడా సృష్టించరు. మనకు మనమే లేనిపోని ఆలోచనలతోటి
లేనిపోని కోరికలతోటి జీవితాన్ని దుర్బలం చేసుకుంటున్నాము తల్లి. నీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించు. అవే ఆనందం వైభోగం అవుతుంది తల్లి. బంధాన్ని కాపాడుకోవటానికి తల వంచవలసి వస్తే తల వంచు తల్లి. అందులో ఎటువంటి తప్పు లేదమ్మా. కానీ ప్రతిసారి నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలివేయటమే మంచిది తల్లి. ఎందుకంటే జీవితాంతం తల వంచుకుని బ్రతకటం కష్టం కదా. నీ రక్త సంబంధం ఉన్న వారి గురించి అయితే అర్థం ఉంటుంది, కానీ ఏ సంబంధం లేని వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి. లేదంటే వారు ఎక్కడ దూరమైపోతారో అనేంత బాధైనా ఉండాలి. నువ్వు ఏ బంధాన్నైతే కావాలి అని అనుకుంటున్నావో ఆ బంధం అయితే ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. నువ్వు అసలు ఏమీ బాధపడవద్దమ్మా. మంచివారి జీవితంలో ఏమి జరిగినా సరే అది మన మంచి కోసమే జరుగుతుంది అని అనుకోవాలి తల్లి. శ్రద్ధ సబూరీలతో ఉండు చూడు తల్లి. నీకు ప్రతిదీ కూడా పాఠాలను గుణపాఠాలను నేర్పిస్తుందమ్మా. ఇక నిన్ను నిందించి బాధ పెట్టిన వారి గురించి వదిలే. వారి కర్మ వారే అనుభవిస్తారు తల్లి. వారి వారి కర్మలను అనుభవించక తప్పదు తల్లి. నా భక్తుల కష్టాలన్నీ నావే. నా భక్తుల గురించి ప్రతి క్షణము ఆలోచిస్తూ ఉంటానమ్మా. నా మీద నమ్మకం ఉంచు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్న జీవితం నీకు లభిస్తుంది తల్లి. ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అనైతే మన బాబాగారు ఒక మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.